అండ ఇచ్చి ఆదుకుంటారన్నమాట. బోధ రూపకంగా, స్మరణ రూపంగా ఆమె ఈ సద్గురువు, ఈ ఆధ్యాత్మిక చింతన నీకు జ్ఞానము వస్తే ఆమె ఈ జీవన్ముక్త సద్గురువు ఆదుకొని నిన్ను కడతేరుస్తారు. నీ పొరపాటైనప్పటికీ కూడా వారు నిన్ను ఉద్ధరిస్తారు. నీకు దుఃఖపడటము, వ్యసనపడటము ఒక అలవాటు అయిపోయింది. అటు స్మరణ లేదు, అటు తలంపు లేదు, అటు దృష్టి లేదు, ఏమి లేదు. అటు ధ్యాస ఉండి, అటు దృష్టి ఉండి, అటు ఆధ్యాత్మికం తర్కము ఉంటే ఎవరో ఒకరు ఆదుకుంటారు. ఏ గురు రూపకంగానో, ఏ దైవ రూపకంగానో ఎవరో ఒకరు నీకు అండగా ఉండి నిన్ను కడతేరుస్తారు. ఈ ముక్త పురుషుడు, లలిత ఎప్పటికీ ఒకటే, వేరు కాదు. మరి ఈ గురువును, ఈ పరాత్పరిని ఈ విధముగా ఇంత గొప్పగా చెప్పుచున్నారు. పదే పదే ఈ సమస్యలు చెప్పుకునే వాళ్ళకి అందుకని నేనేం చెప్తున్నాను, దైవ అనుగ్రహ సాధనలో పాల్గొనండి.